స్తోత్రం కలుగును గాక. మీకందరికీ మరొకసారి హృదయపడికి వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి మీకు మా హృదయపడికి వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, కుటుంబ ఆశీర్వాద సభలు ఈ నెల 9, 10, 11, 12 తేదీ అనగా గురు, శుక్ర, శని ఆదివారంలో ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. కనుక మిమ్మల్ని అందరినీ మేము ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన సమీపంలో ఉన్నటువంటి నంద్యాల వైఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క నిరీక్షణ ప్రార్థన మందిరంలో ఈ యొక్క సభలు ఏర్పాటు చేయబడిన గనుక మిమ్మల్ని అందరినీ మేము ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. రండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి దైవజనులు, ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు జోషయ్య గారు, జోనతన్ జోషయ్య గారు ఆలగడ్డ ప్రాంతం నుంచి వస్తున్నారు. అలాగనే దైవజనులు రెవరెండ్ భరత్ కుమార్ గారు పొద్దుటూరు నుంచి వస్తున్నారు, మన మధ్యలోకి రాబోతున్నారు. అలాగనే దైవజనులు శ్యామరాబాయి గారు అవుకు ప్రాంతం నుంచి మన మధ్యలోకి రాబోతున్నారు. కనుక మిమ్మల్ని అందరినీ మేము ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ సభలలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుస్తున్నట్లుగా, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినట్లుగా మిమ్మల్ందరినీ మేము ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. రండి, ఈ యొక్క సభలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సభలని దేవునికి ఘనంగా మన జీవితాలకి ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా ప్రార్థన చేద్దాం, పాల్పొందుదాం. దేవుడి మంచి వాతావరణం అనుగ్రహించి అక్కడి ఆయన సన్నిధిలో మనమంతా కూడా అనుభవించినట్లుగా, దైవ దీవులు పొందుకున్నట్లుగా ఈ యొక్క సభలకు రావాల్సిందిగా క్రీస్తులో మీకందరికీ మనవి చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక.